హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు దేవుడైన యేసు ప్రభువారు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే మనకు ఫిజికల్‌గా మనము ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు ఈ ఆగస్ట్ 15th అనేది మనకు స్వతంత్ర దినోత్సవం. అంటే మనము ఇండిపెండెన్స్ పొందుకుంది ఆగస్ట్ 15. సో మనకు ఫిజికల్‌గా ఇండిపెండెన్స్ అనేది దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చారు. కానీ మనం చూసుకుంటే మనము ఆత్మీయ పరంగా కూడా ఇండిపెండెన్స్ అనేది పొందుకొనవచ్చు. సో అది ఎలాగా అంటే మన ఎంబ్లెమ్‌లో చూసుకుంటే గనుక ఇండియా ఎంబ్లెమ్‌లో మనము సత్యమేవ జయతే అనే ఒక వర్డ్‌ని చూడవచ్చు. సో సత్యమేవ జయతే అంటే సత్యంని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే విజయాన్ని పొందుతారు. సత్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే విజయం పొందుతారు. సత్యాన్నే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే విజయాన్ని పొందుతారు. సో మనము ఆబ్వియస్‌గా సత్యాన్ని ఫాలో అవ్వాలి. మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో గనుక మనం చూసుకుంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే సత్యమైన దేవుడైన యేసు ప్రభువారిని ఫాలో అవుతామో ఆ సత్యాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు తప్పకుండా విజయం అనేది మనకే వస్తుంది. అలాగే ఆ సత్యం ద్వారా మనము ఆత్మీయ పరంగా అలాగే శారీరకంగా కూడా మనము పూర్తిగా మన ఇబ్బందులన్నిటి నుంచి అలాగే మనకుండే ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనం పూర్తిగా స్వతంత్రం అనేది పొందుకోవచ్చు. సో ఆ ఇండిపెండెన్స్ రావాలి అంటే మనం దేవుడైన యేసు ప్రభువారిని నమ్ముకోవాలి. తప్పక అలా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, మాకు ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము తప్పకుండా మిమ్మల్ని ఫాలో అయ్యేందుకు ఆత్మీయ పరంగా అలాగే శారీరకంగా కూడా మేము స్వతంత్రం అనేది పొందుకొని మాకుండే ఇబ్బందులు వేదనలు అన్నిటి నుంచి స్వతంత్రం పొందుకొని అలాగే తప్పకుండా మేము మీ మార్గంలో నడుస్తూ మీరిచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకుంటూ మేము సంతోషంగా ఈ భూమి మీద జీవించటకు అలాగే మేము మీకు సాక్షిగా ఈ భూమి పైన జీవిస్తూ అలాగే మేము ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా జీవించేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.